హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వ్లాగ్‌లో అయితే మనము అన్నవరం సత్యనారాయణ స్వామి స్థల పురాణం అయితే తెలుసుకుందాము. విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు, అతని భార్య మేనక శ్రీ మహావిష్ణువునైతే వేడుకుంటారండి తమకు పుత్ర సంతానం కోసం. వాళ్ళ భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఇద్దరి పుత్రులనైతే ప్రసాదిస్తారండి. వాళ్ళ పేర్లు ఒకటి భద్రుడు, ఇంకొకటి రత్నాకరుడు. భద్రుడు ఇంకా రత్నాకరుడు ఇద్దరూ కూడా గొప్ప విష్ణు భక్తులండి. భద్రుడు తను ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోవాలని కఠోర తపస్సునైతే చేస్తాడండి. అందుకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షుడై ఏం వరం కావాలి అని భద్రుడిని అడగ్గా, భద్రుడు తను చిరస్థాయిగా శ్రీ మహావిష్ణువుతో ఉండిపోయేలాగా వరమివ్వమని కోరుకుంటాడండి భద్రుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, "నువ్వు భద్రగిరి అనే కొండగా మారిపోతావు. అక్కడ నేను శ్రీరాముని రూపంలో కొలువై నీ కొండ మీద నుంచే పూజలందుకుంటాను" అని వరమిస్తాడండి. అన్నని చూసిన రత్నాకరుడు తను కూడా కఠోరమైన తపస్సును చేస్తాడండి. అందుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలి అని కోరుకోగా, తాను కూడా అన్న వలె చిరస్థాయిగా నిలిచిపోయేలాగా వరం అడుగుతాడండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, "నువ్వు రత్నగిరి అనే కొండగా మారిపోతావు" అని వరమైతే ఇస్తాడండి. ఇంకా భద్రాచలం మీద శ్రీరామచంద్రుల వారైతే కొలువై పూజలన్నీ అందుకుంటూ ఉంటాడండి. కానీ రత్నగిరి కొండ మాత్రం ఎక్కడ ఎవరికీ కనిపించదు చాలా సంవత్సరాల వరకు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, పిఠాపురం అనే ఊర్లో కొమరగిరి అనే గ్రామం ఉంటుందండి. అందులోని గ్రామదేవత నేరేలమ్మ తల్లివారు. అమ్మవారు ఒకరోజు ప్రత్యక్షమై ఊరి వారందరికీ చెప్తుందండి, "నేను రత్నాలు ఉండే కొండ మీదకి వెళ్ళిపోతున్నాను" అని చెప్పి వెళ్ళిపోతుందండి. ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గోదావరి జిల్లాలో రాజా యనుగంటి రామనారాయణ అనే జమీందారి ఉండేవాళ్ళ. ఒకరోజు రాత్రి జమీందారు గారికి స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి కనిపించి, "నేను రత్నగిరి కొండపైన కొలువున్నాను. నన్ను వెలికి తీసి నాకొక దేవాలయాన్ని నిర్మాణం చెయ్యి" అని చెప్తారండి. జమీందారు గారు తనకొచ్చిన కలని తన ఊర్లోని పండితుడికి చెప్పాలని బయలుదేరతారు. ఇంతలోపు ఆ పండితుడే ఎదురవుతాడండి. పండితుడికి రాత్రి కల్లోకొచ్చిన విషయమంతా చెప్తారండి. అప్పుడు జమీందారు గారు చాలా ఆశ్చర్యపడతారండి. ఇద్దరికీ రాత్రి ఒకే కల వచ్చిందని. ఇంకప్పటినుంచి ఇద్దరూ కలిసి రత్నగిరి కొండ ఎక్కడుందా అని వెతుకులాటైతే ప్రారంభించారండి. అన్ని ఊర్లు వెతుకుతుండగా ఒకానొక ఊర్లో కొంతమంది పండితులైతే చెప్తారండి. ఇలా కొమరగిరి గ్రామదేవత అయిన నేరేలమ్మ తల్లి ఒకరోజు చెప్తుంది, "రత్నాలుండే కొండ మీదకి వెళ్ళిపోతానని. బహుశా అదేనేమో రత్నగిరి కొండ" అని చెప్తారండి. వాళ్ళు నేరేలమ్మ తల్లిని వెతుకుతూ వెళ్తారండి. అమ్మవారు కనిపించి ఒక పుట్టలో సత్యనారాయణ స్వామి ఉన్నారని చెప్తారండి. అక్కడికి వెళ్లి వెతకగా వాళ్ళకి సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఓం శ్రీ సత్యదేవాయ నమో నమః.